ఎప్పుడు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్స్? డబుల్ బెడ్రూమ్ న్యాయం రాజేంద్ర అన్న ఇస్తా అని ఒప్పుకున్నాడు. మేము లిస్ట్ కూడా ఇచ్చేయడానికి పోతాను. ఇప్పుడు ఇవాళ రమ్మన్నాడు, ఇవాళ ఇస్తాను. మాకు ఈ వారం 10 రోజులలో ఇల్లు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు రాజేంద్ర అన్న. గత మా 50 ఏళ్ళ కళ నెరవేరబోతుంది. ఆ సంతోషంలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడైతే అన్న దగ్గరికి పోతాం. ఇప్పుడు 4:30కు రమ్మన్నాడు. అక్కడ పోతానమా పోయి అది ఒకవేళ ఇచ్చి రేపు శుక్రవారం ఇస్తా అని చెప్పేసి అన్నట్టున్నారు. 20 తారీఖు రేపే కదా, ఇవాళ 19, రేపు 20. అయితే మేము కూడా లిస్ట్ ఇవ్వలే కదా, అందుకని ఇస్తాను. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? 593 కుటుంబాలు ఉన్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్. అక్కడ డబుల్ బెడ్రూమ్ లో 592 ఉన్నాయి. మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అసలు ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి 500 చిల్లర ఉన్నాయి. 500 చిల్లర 500 చిల్లర ఉన్నాయి. ఇస్తాను. నృత్యాలు కొందరు కిరాయిలు పోయిండు. మేమైతే సారికంగా ఇక్కడైతే ఉంటాం చాలా మంది. ఒక 300 మంది దాక్కున్నాం మేము ఇక్కడ గుడిసెలలో బతుకుంటుంటాడు. మాత్రం మేమే దోమలకు మస్తు గోస వనవాసం వెళ్తాను. పాములు తేళ్లు అయినా కానీ కూడా భరించుకుంటా బతుకుతాను. కానీ అన్న ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఇది మాత్రం మరి అంటే గతంలో వినయ్ భాస్కర్ ఇవ్వలేదు కదా? ఇవ్వలే. మరి రెండోసారి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు అడగలేదా? ఎందుకు అడిగినాం. ఇస్తాం అని అన్నాడు. ఇయ్యలే. ఇస్తాం అని అన్నాడు. ఉన్నంత వరకు ఇస్తామన్న పదమే మాడిండు కానీ మరి ఇయ్యలే. మరి ఇప్పుడన్నా నాగేంద్ర రాజేంద్ర అని ఇస్తా అని అన్నాడు. ఆయన మాట మీద 9 సంవత్సరాల్లో వినయ్ భాస్కర్ ఇవ్వలేకపోయిండు. మరి ఇప్పుడు వచ్చిన నాయని రాజేందర్ రెడ్డి ఇస్తాడు అని నమ్మకం ఏంటి? నమ్మకం ఉన్నది. ఇస్తా అన్నాడు. మాకు నమ్మకం ఉన్నది. ఇస్తా అన్నాడు. నమ్మకం ఇచ్చిండు. అందరు మాకు ఇచ్చిండు. ఇస్తా అని అన్నాడు. గ్యారంటీకి ఇస్తాం. మీకు మిమ్మల్ని వర్షాకాలం వెళ్ళక ముందుకే మిమ్మల్ని ఇళ్ళలో వెళ్తామని కూడా అన్నాడు. ఈ 10 రోజులనే తోలిస్తాం అన్నాడు. ఒకవేళ పంపించకపోతే పంపిస్తామన్నాడు. పంపించకపోతే ఏంటి అని అడుగుతున్నా. పంపించకపోతే మొన్న పోయిండు కదా, ఇప్పుడు అందరు ఇళ్లలోకి వెళ్ళి తాళాలన్నీ పల్లగొట్టుకొని అందులో ఉన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇస్తాము అని చెప్పేసి అని అన్న టైంకి ఇవ్వకపోతే మళ్ళీ మీరేమైనా మళ్ళీ అలా వెళ్ళి ఉందామని అనుకుంటున్నారా? ఒకవేళ ఇవ్వకపోతే కదా ఇస్తా అని మాకు హామీ ఇచ్చిండు కనుక టైం ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్పలే. ఒక వారం అంటే ఇప్పుడు సాయంత్రం వెళ్తే తెలుస్తుంది ఎప్పుడు ఇస్తారు ఏంటిది అనేది. సాయంత్రం చెప్తా అన్నారు. ఇస్తామన్నారు.